Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 31, verse 3. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. It's a very well known verse. ఇది బాగా పరిచయమైనటువంటి వచనం. I have loved thee with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. Here when we see the context, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని గనుక మనం చూస్తే, the Israelites have been suffering the discipline of God for failure to keep their side the covenant they have made with him. వారు ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో కూడా చేసుకున్నటువంటి ఒక నిబంధన విషయమై వారు తప్పిపోయినటువంటి కారణాన్ని బట్టి దేవుడు తాను క్రమశిక్షణ పరిచినటువంటి విధానాన్ని బట్టి వారు ఎంతో బాధపడుతూ వచ్చారు. And when we think of their condition, వారి యొక్క పరిస్థితిని గురించి మనం ఆలోచించినప్పుడు, in the previous verse, chapter 30, verse 15, it is written, 30వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది, the Lord is telling, దేవుడు అంటున్నాడు, because of your great guilt and many sins I have done these things to you. నీవు చేసి నీ పాపములు విస్తరించినందున నీ దోషులను బట్టి నిన్ను ఇలాగు చేయించున్నాను అంటే, That is God is telling. అక్కడ దేవుడు అంటున్నాడు. So they are under severe suffering. వారెంతో తీవ్రమైనటువంటి శ్రమలో వారు ఉన్నారు. So but in this chapter, అయితే ఈ యొక్క అధ్యాయములో again God promises them to restore again as he did in the past. దేవుడు గతములో చేసినట్లుగా ఆయన మరొకసారి వారిని సమకూరుస్తాను అంటున్నాడు. Dear ones, ప్రియులారా, no matter what we are going through in this life, ఈ యొక్క జీవితంలో మనం ఏ పరిస్థితి గుండా వెళ్ళినా we can always repent and turn back to him. మనం ఎప్పుడైనా కూడా మనము పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగవచ్చు. God can forgive any kind of sin. దేవుడు ఏ రకమైనటువంటి పాపమైనా కూడా ఆయన క్షమించగలడు. The Lord's ears are not deaf to hear the cry of a repentant sinner. ఒక పశ్చాత్తాప పడుతున్నటువంటి పాపి యొక్క ప్రార్థన వినటానికి దేవుని యొక్క చెవులు అవి మందము కాలేదు. He delights to respond immediately. ఆయన వెంటనే స్పందించడానికి ఆయన ఆనందించువాడే He ఉన్నాడు. forgives completely. ఆయన సంపూర్ణంగా He క్షమిస్తాడు. forgives unconditionally. ఎటువంటి షరతు లేకుండా క్షమిస్తాడు. He forgives immediately. ఆయన వెంటనే He క్షమిస్తాడు. forgives freely. ఆయన ఉచితముగా He క్షమిస్తాడు. will forgive us just as he taught us to forgive. ఆయన మనకి ఎలాగైతే క్షమించమని నేర్పించినాడో అలాగే ఆయన క్షమిస్తాడు. He loves us that much. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. But he also loves us so much that he will discipline us in order to bring us back. మరలా ఆయన యొద్దకు తిరిగి తీసుకొని రావటానికి ఆయన కొన్ని సందర్భాల్లో మనల్ని క్రమశిక్షణ పరుస్తూ That ఉంటాడు. is also his love. అది కూడా ఆయన ప్రేమయే. He never wants us to be away from him. మనము ఎన్నడూ కూడా ఆయనకు దూరంగా ఉండాలనే ఆయన కోరడు. In the beginning, ఆరంభంలో when God created Adam and Eve, దేవుడు ఆదామవ్వలను సృజించినప్పుడు he created them just like himself. ఆయన దేవుడు వారిని తన వలె వారిని చేశాడు. That is, he created them as holy beings. ఆయన పరిశుద్ధులుగా వారిని చేశాడు. But due to their disobedience to the word of God, వారు దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించడం ద్వారా they have fallen into sin. వారు పాపములో పడిపోయారు. They lost the fellowship with God. వారు దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టుకున్నారు. This is a well-known thing to every one of us. ఇది మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన మాటే. Then God can create another Adam and Eve, isn't it? అయితే దేవుడు ఇంకొక ఆదాముని ఇంకొక అవ్వను ఆయన తయారు చేయొచ్చు. God is sovereign, he can do anything. దేవుడు ఆయన సార్వభౌముడు కనుక ఆయన ఏ సంగతి అయినా చేయగలడు. But he did not do so. అయితే దేవుడు ఆయన అలాగూ చేయలేదు. He went even to the extent of laying down his life to restore the fallen man. పడిపోయినటువంటి మానవుడిని తిరిగి సమకూర్చడానికి తన సొంత ప్రాణమును పెట్టడానికి కూడా ఆయన వెనకంజ వేయలేదు. God created another Adam and Eve, who will question him? దేవుడు గనక ఇంకొక ఆదామును ఇంకొక అవ్వనైనా సృజించితే ఎవరైనా ప్రశ్నిస్తారు. Keeping us in view. మనల్ని ఆయన దృష్టిలో ఉంచి Tomorrow, we are also going to fall. మనము కూడా పడిపోతామని ఆయన ఎరిగినటువంటి వాడే. Then God is teaching a lesson. దేవుడు మనకు ఒక పాఠాన్ని When నేర్పిస్తున్నాడు. you fall, I will not throw you away and I will not go for another person. నువ్వు పడిపోయినప్పుడు నిన్ను దూరంగా పారద్రోలి నేను ఇంకొక వ్యక్తిని నేను తయారు చేస్తాను అనడం I will లేదు. go to any extent of paying the price to restore you. నిన్ను సమకూర్చడానికి ఎంతటి క్రయమునైనా కూడా నేను చెల్లిస్తాను. That is his love. అది ఆయన యొక్క ప్రేమ. We all know the ultimate love of God. దేవుని యొక్క ఆ యొక్క శాశ్వత అంతమైనటువంటి ప్రేమ మనకు తెలుసు. So to draw us back in the New Testament age, నూతన నిబంధన యుగములో మరొక పర్యాయము ఆయన యొద్దకు తేవటానికి we know that his unfailing kindness went to the extent of sending his only begotten son, Jesus Christ, to take on our sins, all our sins, as we read in John 3:16. యోహాను సువార్త 3:16లో రాయబడినట్లుగా దేవుని యొక్క ప్రేమ ఎంతగా అది చూపించబడిందంటే మన కొరకే తన యొక్క ప్రియ కుమారుని దేవుని లోకానికి పంపించి తన ప్రాణమును శిలువలో మన కొరకే అర్పించినాడు. We all know John 3:16. మనకందరికి కూడా యోహాను సువార్త 3:16 తెలుసు. For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish
but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. The love of the Lord is everlasting. దేవుని యొక్క ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. See, some of the words in the Bible are beyond human understanding. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చూస్తే అవి మన యొక్క మానవ గ్రాహ్యానికి మించిన మాటలు. Our minds can understand things up to some extent only. మన యొక్క మనసులు చూస్తే కొన్ని విషయాలు కొంత మటుకు మాత్రమే అర్థం God చేసుకోగలరు. is a God of infinite wisdom. మన దేవుడు ఆయన అనంత జ్ఞానము కలిగిన దేవుడు. It is difficult to understand some of the statements with our finite wisdom. మన యొక్క అద్దుబాట్లు కలిగినటువంటి ఈ యొక్క జ్ఞానముతో కొన్ని మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టము. One of such words is everlasting. అటువంటి మాటల్లో ఒకటి ఏంటంటే శాశ్వతమైన అనేటువంటి మాట. As human beings, we can understand time to some extent మానవులముగా ఈ యొక్క సమయము అనేటువంటిది కొంత మటుకు అర్థం చేసుకోగలము. because our minds are tuned to time. ఎందుకంటే మన యొక్క మనసులు సమయానికి ఆ యొక్క అనుగుణంగా ఉంటాయి. If someone says, ఎవరైనా ఇలాగంటే I am loving you for the last 10 days, గడిచినటువంటి 10 దినాల నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను Or 10 years. లేక 10 సంవత్సరాలు అంటే or even 100 years, లేకపోతే ఒక 100 సంవత్సరాలు ఉండంటే we can understand. మనం దాన్ని అర్థం Even చేసుకోగలము. if somebody says, I am loving you for the last 1 lakh years also, we can understand because our minds are tuned to time. గడిచినటువంటి 1,00,000 సంవత్సరాల నుండి నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నానంటే ఆ సంగతి కూడా మనం అర్థం Yeah, చేసుకోవచ్చు. it is ఎందుకంటే difficult to understand, but we can understand by imagining. అది అర్థం చేసుకోవడం కష్టం కానీ మన ఊహ ద్వారా దాన్ని అర్థం చేసుకోవచ్చు. But the everlasting or eternal is beyond our imagination. అయితే శాశ్వతమైన నిత్యమైనటువంటి ఈ యొక్క మాటలు అవి మన మానవ గ్రాహ్యానికి మించిన మాటలు. Just we have to believe it. కాబట్టి మనం కేవలం ఆ సంగతిని నమ్మేవారంగా ఉండాలి. With our limited knowledge, when we see the scriptures, మన యొక్క హద్దుబాట్లు కలిగినటువంటి జ్ఞానముతో లేఖనాలను మనం చూసినప్పుడు when we see in the book of Psalm 139, 139వ కీర్తనలో చూస్తే and from verses 13 to 16, 13 నుండి 16 వరకు that God saw us when we were like a small substance in our mother's womb. మన తల్లి గర్భమందు చిన్న పిండమై ఉండగానే దేవుని కనులు మనం చూచాయి. I am reading all these 4 verses ఇప్పుడు ఈ 4 వచనాలు నేను చదువుతున్నాను. from verses 13 to 16. 13 నుండి 16 వరకు. What the psalmist is writing: ఈ కీర్తనకారుడు ఏం రాస్తున్నాడు? For thou hast possessed my reins, thou hast covered me in my mother's womb. I'll praise thee, for I am fearfully and wonderfully made. Marvelous are thy works, and that my soul knoweth right well. My substance was not hid from thee when I was made in secret, and curiously wrought in the lowest parts of the earth. Thine eyes did see my substance, yet being imperfect. And in thy book all my members were written, which in continuance were fashioned, when as yet there was none of them. నా అంతరింద్రియములు నీవే కలగజేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. What David is telling? ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? When I was a small substance in my mother's womb, thine eyes hath seen me. నేను నా తల్లి గర్భమందు చిన్న పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి On the అంటాడు. very first day of my formation in my mother's womb, నేను నా తల్లి గర్భమందు రూపింపబడిన ఆ మొదటి దినానే my mother has not seen me, my mother has not felt my presence. నా యొక్క తల్లి నన్ను చూడలేదు, నా తల్లి నేను ఉన్నానన్న సంగతి తనకు తెలియదు. My father, he doesn't know. నా తండ్రికి కూడా తెలియదు. But your eyes have seen. అయితే నీ కనులు నన్ను But చూచాయి. Jeremiah goes a little further and says, అయితే ఇర్మియా ఇంకా ముందుకు వెళ్ళి అని అంటాడు, God has chosen me even before I was formed in my mother's womb. నేను నా తల్లి గర్భమందు రూపింపబడటానికి మునుపే నీ కన్నులు నన్ను చూచాయి What అంటాడు. he writes in Jeremiah 1:5, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? Before I formed thee in the belly, I knew thee, and before thou comest forth out of the womb, I sanctified thee, and I ordained thee a prophet unto the nation. యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించుతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతిని. David is telling, when I was a small substance in my mother's womb. దావీదు నేను నా తల్లి గర్భమందు పిండమునై ఉండగా నీ కనులు చూసాయంటాడు. And but what Jeremiah is telling? అయితే ఇర్మియా ఏమంటున్నాడు? Before I was formed in my mother's womb, you have chosen me. తల్లి గర్భమందు నేను
రూపింపబడటానికి మునుపుగానే నీ కన్నులు నన్ను చూచాయి అంటాడు. But being a person who was having more revelations, ఎక్కువ బయలుపరుపులు కలిగినటువంటి వ్యక్తిగా Paul goes even much further and said in Ephesians 1:4, పౌలు ఇంకా ముందుకు వెళ్లి ఆయన అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 God loved us and chosen us even before the foundation of the world. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన జగత్ పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. Ephesians 1:4 I am reading. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 చదువుతున్నాను. According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మన క్రీస్తులో ఏర్పరచుకొనెను. What does it mean? దీని యొక్క అర్థం ఏంటి? In Genesis 1:1 God created heaven and earth. ఆదికాండము 1:1 దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. But Paul's statements tells us even before Genesis 1:1 we were there in the mind and plan of God of his everlasting love. పౌలు యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఏమని చెప్తా ఉన్నాడంటే ఆదికాండం 1:1 అంటే ముందుగానే నీవు నేను దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి వారమని చెప్తున్నాడు. He was having a plan for our life. ఆయన మన జీవితాల కొరకే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. That's why అందుకొరకే while writing about God's love in Ephesians 3:18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 దేవుని ప్రేమను గురించి రాస్తూ అంటాడు. what Paul is writing, పౌలు ఏమంటున్నాడు? I cannot fathom the length and the breadth and the height and the depth of the love of God. దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు పొడవు లోతు ఎంతో నేను గ్రహించలేను అంటాడు. It cannot be measured అది కొలవలేమంటాడు. because of that unfathomable and everlasting love. ఆ కొలవలేనటువంటి శాశ్వతమైన ప్రేమను బట్టి Not only at the time of salvation, రక్షణ సమయంలో మాత్రమే కాకుండా even after salvation, whenever we go to him in repentance and confession, he always forgives. రక్షణ తర్వాత మనం ఎప్పుడైనా కూడా ఆయన యొద్దకు మనం క్షమాపణ కొరకై సమకూర్పు కొరకై వెళ్ళినప్పుడు ఆయన మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. Even in the case of Israelites, ఇశ్రాయేల్ ప్రజల విషయంలో కూడా why could not God just be done with his chosen people when they were so clearly unwilling to keep his own commandments? దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలు వారు గైకొనటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఎందుకు వారిని విడిచిపెట్టలేదు? Why he sent prophets regularly and pleaded them to repent and to return unto him? ఎందుకు క్రమముగా దేవుడు తన ప్రవక్తల్ని వారి యొద్దకు పంపించి వారు మారుమనసు పొందాలని వారిని బ్రతిమలాడుతూ వచ్చాడు? Can't he choose some other nation in the place of Israelites? దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థానములో వేరే వారిని ఆయన ఎంపిక చేసుకోకూడదు. Oh no, that is due to his everlasting love. అది ఎంత మాత్రం జరగలేదు. ఎందుకంటే అది ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి. He may discipline us for a while, for a few moments, ఆయన కొన్ని క్షణాలు మనల్ని క్రమశిక్షణ పరచవచ్చు. but he never stops loving us. అయితే ఆయన మనల్ని ఎన్నడూ ప్రేమించడం ఆపివేయడు. Even when he seems distant also, ఆయన కొంత సమయము దూరంగా కనిపించినా everything he does is to bring us to repentance. ప్రతిది కూడా మనల్ని మారు మనసు కలగ చేయటానికే చేస్తూ ఉంటాడు. No matter how painful is the work of a good father whose loving is everlasting. ఒక మంచి తండ్రి యొక్క ప్రేమ చూస్తే అది కొన్నిసార్లు శిక్షించినా కూడా అది ఎంతో గొప్ప ప్రేమ ఉంటుంది. In Hosea 2:14, హోషేయ గ్రంథము 2:14 after telling to the prophet Hosea to go and take back his wife who has left him and to become a prostitute, హోషేయ తన భార్య తనను విడిచిపెట్టి ఆ యొక్క వ్యభిచారంలోనికి వెళ్ళినప్పుడు తన ఎదుగు దేవుడు తనను మరలా తీసుకోమని చెప్పినప్పుడు, and God says he will do the same thing with adulterous Israel. ఈ యొక్క వ్యభిచారులైనటువంటి ఇశ్రాయేల్ పక్షాన కూడా దేవుడు ఆయన అలాగే చేస్తానని చెప్తా వచ్చాడు. Here adultery means idolatry. ఇక్కడ వ్యభిచారం అంటే విగ్రహారంతో పోల్చబడింది. Leaving the true God Jehovah and going after the idols of Gentiles around them. నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవుల యొక్క దేవతలను వారు వెంబడించటము. This is the picture of true grace. ఇది నిజమైనటువంటి కృప యొక్క దృశ్యం. God's willingness to show us so much grace even when we have run after other gods. His love is beyond our imagination. మనము దేవుణ్ణి విడిచిపెట్టి ఇతరమైనటువంటి దేవతల పక్షాన వెళ్ళినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా తన ప్రేమను మన పక్షాన చూపిస్తూ వచ్చాడు. It is simply because his love and kindness, they are unfailing. దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క దయ వెన్నడు కూడా మారిపోవు గనక ఆయన మనల్ని క్రమశిక్షణ పరుస్తూ ఉంటాడు. When God so loved us and forgave us, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని క్షమించినప్పుడు, especially in offering Christ on a cross, ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువుని శిలువ మీద అర్పించడం ద్వారా we should be like him and love and forgive others also. కాబట్టి మనము కూడా ఆయనను పోలి ఉండి ఇతరులను క్షమించేటువంటి వారంగా మనం ఉండాలి. Jesus says in Matthew 18:22, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 18:22 అంటాడు,
చెప్పాడు, that we have to forgive 70 times 7. మనము 70 ఏండ్ల మార్ల మట్టుకు ఇతరులను క్షమించాలి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, his eternal commitment to Israel stands fast forever. ఇశ్రాయేలు పక్షాన దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శాశ్వతమైన ప్రేమ అది నిరంతరం నిలిచేది. The sacred word of God is unchanging. దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క మాట అదెన్నడూ మారదు. When God is loving us so much, దేవుడు అంతగా మనల్ని ప్రేమించినప్పుడు there is no need for us to continue in any failure or in any sin. ఏ పతనంలోనైనా ఏ పాపంలోనైనా మనం ఇంకనూ కొనసాగాల్సినటువంటి అవసరం In లేదు. whatever sin or failure you are in, నువ్వు ఏ పాపములోనైనా ఏ పతనంలోనైనా నువ్వు ఉంటే confess to him ఆయన ఎదుపుకో, and be forgiven క్షమించబడు, and enjoy the everlasting love of God. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను ఆనందించు. At the same time, అదే సమయంలో never lodge anything against anyone, ఎవరికి విరోధంగానైనా ఏ సంగతి నువ్వు కలిగి ఉండవద్దు. and forgive others ఇతరులను క్షమించు, as he has forgiven us. ఆయన మనల్ని క్షమించిన So ప్రకారం. let us enjoy his peace. కాబట్టి ఆయన సమాధానాన్ని ఆనందిస్తాం. He is loving us with an everlasting love. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. Enjoy that everlasting love ఆ శాశ్వతమైన ప్రేమను ఆనందించు. and also try to radiate the same to others also. అదే ప్రేమను ఇతరుల పక్షాన కూడా చూపించు. May God help us. దేవుడు మనకు సహాయపడును. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల పలుకునే మా తండ్రి, oh what a love, oh Lord, your love is. ఓ ప్రభా ఎంతటి గొప్ప ప్రేమ ప్రభా నీది. You have seen me on the very first day I was formed in my mother's womb. నేను నా తల్లి గర్భమందు రూపింపబడిన ఆ మొదటి దినానే నీ కన్నులను చూచాయి. Even before I was formed in my mother's womb, thou hast chosen me. నా తల్లి గర్భమందు రూపింపబడడానికి మునుపుగానే నీ కన్నులను చూచాయి. And this love is not an ordinary love, it is an everlasting love. తండ్రి యొక్క ప్రేమ సామాన్యమైనటువంటి ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. It is an immeasurable love and permanent love. అది కొలతలేనటువంటి శాశ్వతమైన ప్రేమ. Oh Lord, we thank you for what all thou hast done. తను నువ్వు చేసిన వాటన్నిటిని బట్టి నీకు వందనాలు. Help us to be worshipful. ప్రభా మేము ఎల్లప్పుడూ ఆరాధించే వారంగా ఉన్నట్లు సహాయపడండి. Help us throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే మీరే మాకు సహాయపడండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.